నడతను ప్రభుతో ఎప్పుడు నడతను దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మరొక ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సదవకాశమును బట్టి ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా దేవుని కృపలో నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉండాలని మీ కొరకు మా అనుదిన ప్రార్థన. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవ వాక్యమును మనం చదువుకుని కార్యక్రమంలో ముందుకు వెళదాం. ఒక చిన్ని పేరాను మనం ఈ పూట పరిశుద్ధ గ్రంథంలోంచి చదువుకుని వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి దేవుని నుండి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ధ్యానంలో ముందుకు వెళదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 వచనము నుండి నేను చదువుతాను, శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను.
ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆమెన్. ప్రభువు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రభు ఆ కార్యము చేయనట్లుగా తలల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య, నీకు వేల వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరలా మరొక్కసారి మేమందరం నీ వాక్యమును ధ్యానించడానికి మాకు నీవు ప్రసాదించిన చిన్ని అవకాశంకై వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానిస్తున్నా, మాతో మాట్లాడి నీవే మమ్ములను మహిమలోనికి మార్చి సమస్తమును మా ద్వారా ఘనతకు, కీర్తికి, ప్రభావానికి అర్హుడవు గనుక నీవే మా పక్షముగా పొందుకోమని ఈ వాక్యం వినే ప్రతి వారి హృదయంలో ఆత్మీయ మేలులు, ఆత్మీయ ఉజ్జీవపు శక్తిని వారిలో ప్రసాదించమని యేసయ్య పేరట వినయముగా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మన యేసు క్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో వెలువడుచున్నటువంటి ఈ దైవ సందేశములను విని దైవికంగా మీరు దీవించబడాలని మా యొక్క కోరిక అయ్యున్నది. అందుచేత ఈ ఉదయకాల సమయంలో ఒక దేవుని వాక్యాన్ని, కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనము కాస్తంత ధ్యానిద్దామని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో సంచారం చేస్తున్నప్పుడు ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు శిష్యులు కూడా. వాళ్ళు ప్రయాణము చేస్తూ ఉండగా ఒక గ్రామానికి ప్రవేశించడం జరిగింది. ప్రయాణము, ప్రియమైన సోదరులారా, మనము యేసయ్యను నమ్ముకున్నాం, బాప్తిస్మము కూడా పొందాం. అయితే మనము యేసయ్యతోనే ప్రయాణం చేయాలి. మర్చిపోకండి ఈ విషయమే. మన ప్రయాణం యేసును చూస్తూనే ప్రయాణం చేయాలి. నీ యొక్క గురి, నీ లక్ష్యము, నీ ఎదుట ఉన్న యేసయ్యను చూస్తూ ప్రయాణం చేసే వ్యక్తిగా నీ ఉండాలని నా ఆశ. వింటున్నారా సోదరి సోదరులారా? మన ఆత్మీయ జీవితంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం, అనగా పాపము నుంచి, శాపము నుంచి, లోక సంబంధమైన దురాశల నుంచి, శరీర కోర్కెల నుంచి బయటకు వచ్చాం. దాన్నే పేతురు గారు ఏమన్నారంటే, మీరు చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చారు అన్నాడు ఆయన. అనగా
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు అన్నారు ఆయన. వింటున్నారా? మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రయాణం చేసిన వారము. మనము ఐగుప్తు నుంచి ప్రయాణం ప్రారంభమైంది. ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మనం ఒకసారి ఆలోచిస్తే, మోషే కాలానికి వచ్చేటప్పటికి 400 సంవత్సరాలు పైబడి వారు ఐగుప్తు దేశంలో భయంకర బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. దేవుని మహాకృపతో దైవసురుడైన మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషేను దేవుడు పంపి బానిస సంఖ్యలు తెంచి వాగ్దత్త దేశానికి ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఎవరిని చూసి వారి ప్రయాణం చేస్తున్నారు? వారికి ఒక ప్రయాణానికి ఒక పద్ధతి ఉందటండి. క్రైస్తవుడా, నీ ప్రయాణానికి కూడా ఒక పద్ధతి ఉంది. పద్ధతిగా మనము ప్రయాణము చేస్తే గమ్యాన్ని చేరుకోగలము. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు కూడా ప్రయాణము చేస్తూ తన శిష్యులతో ఒక ప్రాంతం నుంచి మరో చోటకి ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామమే బేతనియా. మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబం. ఒక ప్రయాణ పద్ధతి. ఒక ప్రయాణం చేయటానికి ఒక పద్ధతి ప్రకారంగా వారు ప్రయాణించారు. దేవుని సంగమా, నీ ప్రయాణం ఎలా ఉంది? ఎవరిని చూస్తూ ప్రయాణం చేస్తున్నావు? నీవు ఎవరిని గురిగా పెట్టుకున్నావు? నీ లక్ష్యము ఎవరి మీద ఉంది? మనుషుల మీద గురిగా పెట్టుకుని ప్రయాణం చేస్తున్నావా? గుడ్డిగా ప్రయాణం చేస్తున్నావా? ఈ క్రైస్తవ జీవితంలో ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యం. గత దైవ సందేశంలో చెప్పుకున్న ఈ ప్రయాణంలో కొన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు రాకమానవు. నిన్న ప్రభు మాటతో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యుల యొక్క జీవిత విధానం, వారికి గాలి ఎదురైందని, అలల చేత కొట్టబడిందని వారి చిన్ని దోనె. అయినను వారు వెనకకు రాలేదు, ఉన్న చోటే ఆగిపోలేదు. వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రభువే నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు అని గత దైవ వాక్యాన్ని మనం వినడానికి ప్రభు కృపించారు. అంచేత ప్రియమైన సోదరులారా, ఈ పూట మనం నేర్చుకుంటున్నాం, ఎవరితో నీ ప్రయాణం? అసలు నీకు ఏమైనా గమ్యం ఉందా? ఒక గమ్యాన్ని చేరుకునే ప్రయాణం నువ్వు చేయగలవా? కొన్ని మాటలు టక్ టక్ మంటూ ఆ యొక్క పారాగ్రాఫ్ని కొన్ని మాటలతో మనం కార్యక్రమంలో ముందుకు వెళదాం. ఇశ్రాయేలీల ప్రయాణం, వారికి ఒక పద్ధతి ఉందండి. ఏమిటంటే, వారి ఎదురుగుండా మేఘము కనిపిస్తుంది. పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెలిగివ్వడానికి మేఘస్తంభము, అగ్నిస్తంభం రెండు వారికి ఉన్నాయి. ఈ మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం కానీ కదులుతూ ఉంది అంటే ఉన్న పాటున వారు తమ గుడారాలను పీకి భుజం మీద మోపుకుని మేఘస్తంభం కదిలి ఆ వైపుకి వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. వారి ప్రయాణమంతా దేవుని మీదే. ఆ ప్రయాణమంతా దేవునిని చూస్తూనే వారి లక్ష్యమో, వారి ఉద్దేశమో, వారి ఆలోచన, వారి తలంపు అంతా ఆ ప్రయాణము, ప్రయాణ పద్ధతి. ఈరోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ ప్రయాణం ఎవరిని చూస్తూ ప్రయాణం చేస్తున్నావు? నీవు ఎవరిని గురిగా ఎంచుకున్నావు? ఈ రోజున
ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిలుపు అందుకుని సర్వమును త్యజించినటువంటి వ్యక్తులను గురుగా ఎన్నుకున్నావా? బ్రతకడానికి బైబిల్ పట్టుకున్న వారిని ఎన్నుకున్నావా? పౌలు గారు ఒక మాట చెప్తారండి, చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది ఆ మాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు ఆయన. పౌలు గారి యొక్క లక్ష్యం యేసయ్యను చూస్తూ ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఆ యేసు క్రీస్తును చూస్తూ ప్రయాణం చేస్తున్నాడు గనుక సంఘానికి, పిల్లలకి ఏం చెప్పాడంటే, నేను నడుస్తున్నాను, నన్ను పోలి మీరు, అంటే సర్వమును త్యజించి, సర్వమును విడిచిపెట్టి, క్రీస్తు కొరకు యేసుక్రీస్తే అన్నీ విడిచిపెట్టి పరలోక మహిమను, పరలోక వైభవాన్ని, ఏమంటే ఆ సింహాసనాన్ని అన్ని ప్రక్కన పెట్టి మట్టి మానవునిగా ఈ లోకానికి వచ్చాడే, ఆయనను గురిపెట్టుకున్న పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నాకు లాభకరమైనవి నష్టముగా ఎంచుకున్నాను, నష్టముగా ఎంచుకుని సేవ చేస్తున్న దైవజనులను వెంబడిస్తున్నావా? వారితోనే నీ ప్రయాణమా? బ్రతకడానికి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తున్న వారితోనా నీ ప్రయాణం? శిష్యులు యేసయ్యతో ప్రయాణం చేస్తారు. ముందుకు వెళదామండి. వారు ప్రయాణం చేస్తుండగా ఒక ఇంటిలో ప్రవేశించారు, ఒక గ్రామంలో. ఆ గ్రామంలో ఒక ఇల్లు ఉంది. మార్తా అనే ఆమె యేసయ్యను చేర్చుకుందంట. ఆ కాలంలో ఎవరు ఆయనను చేర్చుకోకపోతుంటే ఆమె యేసయ్యను చేర్చుకుంది. ఇక కాస్త ముందుకు వెళుతున్నాం. మరి అనే ఆమె సహోదరి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటుంది. ప్రయాణము చేస్తున్న సోదరులారా, నిత్యత్వం చేరాలని, పరలోకం చేరాలని, మోక్షం చేరాలని, ఆ పరలోక పట్టణంలో ఉండాలని, సదాకాలము మహిమలో ఆయనతో పాటు ఉండాలని, లోకాన్ని విడిచిపెట్టి, ఐగుప్తుని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పాప సంబంధమైన దురాశలను, శరీరాశలను విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్న మీరు ఆయన పాదాల దగ్గర కూర్చుని అనుభవం సంపాదించండి. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. నువ్వెక్కడ కూర్చున్నావు? క్రైస్తవుడా, నువ్వు కూర్చునే విధానం ఎక్కడ కూర్చున్నావు? నువ్వు అబ్రహామా ఎక్కడ కూర్చున్నావంటే ఎండవేళ గుడారము ద్వారము దగ్గర కూర్చున్నాడు. ఎవరన్నా వస్తారా? ఆతిథ్యం ఇద్దామన్నట్టు. లోతు గారు తమరెక్కడ కూర్చున్నారండి? గవిని దగ్గర. సొదొమ గొమొర్ర 2 పట్టణాలకి గవిని ఉందటండి. ఆ గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర పెద్దలతో పాటు కూర్చున్నాడు ఆయన. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు, మొదటి కీర్తన. అబ్రహాము మమ్రే సింధోర వనములో గుడారము ద్వారం దగ్గర కూర్చున్నాడు, 18వ అధ్యాయము ఆదికాండం. లోతు గవిని దగ్గర కూర్చున్నాడు. స్నేహితులారా, నువ్వెక్కడ కూర్చున్నావు? ఎవరితో ప్రయాణం? నువ్వెక్కడ కూర్చున్నావు? ఎవరిని చేర్చుకున్నావు? ఎన్ని ప్రశ్నలు ప్రభు సంధిస్తున్నాడు చూసారండి. ఎవరిని చేర్చుకోగలుగుతున్నావు నువ్వు? ఎవరితో నీ ప్రయాణం? ఎవరిని చేర్చుకున్నావు? ఎక్కడ కూర్చున్నావు? ఈ చిన్ని ఆ పారాగ్రాఫ్లో, ఈ చిన్ని ఆ వచనాల్లో ప్రభు నిన్ను ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడో, ప్రభు అడుగుతున్న ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్పే ఆ స్థితిలోనికి నువ్వు వచ్చావా? ఎక్కడ కూర్చున్నావు? మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుందంట. సరే, ఇక మార్తమ్మ గారు ప్రభుని పిలిచిన తర్వాత ఆమె విస్తారమైన పనులు ఉన్నాయంట. ఆమెకి విస్తారమైన పనులు ఎట్టుకుందంట. అన్ని పనులు ఏమిటి?
నీ పనులు ఎలాంటి పనులు? యేసయ్య పాదాల దగ్గర కూర్చునే ఆ తీరిక లేదేమో నీకు. ఎన్నో పనులు పెట్టుకున్నావా? యేసయ్య పాదాల దగ్గర తీరిగ్గా ఆయన వచ్చినప్పుడల్లా ఆయన దగ్గర కూర్చుని ఆయన బోధ వినే తీరిక లేదా? వింటున్నారా? నీ పనులు ఏమిటి? నీ ప్రయాణం ఎవరితో? నువ్వెక్కడ కూర్చున్నావు? ఎవరిని చేర్చుకుంటున్నావు? నీ పనులేమిటి? సరే, విస్తారమైన పనులు పెట్టుకున్న తర్వాత ఆమె తొందరపడుతూ యేసయ్యతో అంటుంది, యేసయ్యా, నేను ఒక్కదాన్నే ఇన్ని పనులు చేసుకుంటున్నాను. ఆ మరియా నాకు సహాయం చేయడానికి పంపించవచ్చు కదా. ఆమె నీ దగ్గర కూర్చుని నీ పాదాల దగ్గరే కూర్చుంది కదా, పంపించవచ్చు కదా. ఆమె నన్ను ఒంటరిగా వదిలేయటం నీకు చింత లేదా? ఏం మాటలు ఇవి? అర్థమవుతుందండి? మరొక ప్రశ్న, ఏం మాట్లాడుతున్నా? ప్రియులారా, ఈ యొక్క వచనాల్లో ప్రభు ప్రశ్నకు నువ్వేమైనా కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి. ఎవరితో ప్రయాణం, ఎవరిని చేర్చుకుంటున్నావు? మరి ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి నేను వివరించాలి. కానీ మీకు టూకీగా యేసయ్యను చేర్చుకుందాం, యేసయ్యతో ప్రయాణం చేద్దాం, యేసయ్యను గురిగా పెట్టుకుని ప్రయాణం చేద్దాం. ఒకవేళ ప్రపంచంలో ఎవరిని నీవు చేర్చుకోకపోయినా పెద్ద నీకు నష్టమేమి రాదు. యేసయ్యను చేర్చుకోకపోతే మాత్రం అతిపెద్ద నష్టం నీకు జరుగుద్ది. ఎక్కడ కూర్చుంటున్నావు? నువ్వెక్కడ కూర్చోకపోయినా పర్వాలేదు, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే చాలు. ఆయన పాదాల దగ్గర కూర్చుని, ఆయన సన్నిధిలో కూర్చుని, ఆయన వాక్యం వినబడే స్థలంలో కూర్చుని, ఆయన సన్నిధిలో కూర్చుంటే ధన్యుడవే, ధన్యురాలవే. సరే, ఏం మాట్లాడుతున్నావు? మరొక ప్రశ్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమిటి నీ మాటలు? కొన్నిసార్లు నీ మాటలు దేవునిని ఆయాసపరిచే మాటలు మాట్లాడుతున్నావా? దేవునిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావా? ప్రభు ఒకసారి ప్రశ్నించాడు, మీ మాటల చేత నన్ను గాయపరుస్తున్నారు, ఆయాసపరుస్తున్నారయ్యా. ఒక స్నేహము కలవాలి అన్న మాటే కదండి, ఒక స్నేహం పోవాలి అన్నా, ఒక బంధువు మన ఇంటికి రావాలి అన్నా మాట, నోటి మాట. దేవుని సంతోషపరచాలన్నా అదేనట, గాయపరచ. మీ మాటల చేత నన్ను ఆయాసపరుస్తున్నారు. మలాకీ గ్రంథము చూస్తారా? ఆ వచనం చూస్తారా? మలాకీ గ్రంథము ఒకసారి మీ బైబిల్ తెరవండర్రా. మలాకీ గ్రంథము ఏమని ప్రభు బాధపడుతున్నాడో ఒక్కసారి చూడండి. మలాకీ గ్రంథం మలాకీ గ్రంథంలో ప్రభు చెబుతున్న మాట 3వ అధ్యాయము 13-14. యెహోవా సెలవిచ్చిందేమనగా, చదవండి. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు మాట్లాడి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం, దేవుని సేవ చేయటమే నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ఏం ప్రయోజనం? గర్విష్ఠులు ధన్యులవుతున్నారు. యెహోవాను శోధించేవారే
దుర్మార్గులు వర్ధిల్లుదురని వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారు. భయభక్తులు కలిగిన వారు ఒకరితోనొకరు మాట్లాడుతుండగా చెవియొగ్గి ఆలకించెను. దేవునికి స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, వింటున్నారండి? దేవునిని ఆయాస పెడుతున్నాం. ఎలాగూ మాటలు, ఏ మాటలో చదువా, ఎలా అంటున్నాడు చూడండి. 2:17 కూడా చదువుదాం. అదే మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. మీ మాటల చేత మీరే దేవునిని ఆయాసపరుస్తూ ఉన్నారు. పైగా మేమేం మాట్లాడిన బట్టి, మా మాటలు బట్టి ఎందుకు ఆయాసపడాలి అని మీరు అడుగుచున్నారు. మనం అంటున్నామంట, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి అందే ఆయన ఆనందపడతాడో. న్యాయకర్తకు దేవుడు ఏమాయనని చెప్పుకొనొచ్చు, మీ మాటలను బట్టి నన్ను ఆయాసపరుస్తున్నారు. ఏ మాట్లాడుతున్నావు? మన మాటలను బట్టే దేవునిని మనం ఆయాసపరుస్తున్నామంట. ఎవరితో ప్రయాణం, ఎవరిని చేర్చుకుంటున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఏమి వింటున్నావు, ఏం మాట్లాడుతున్నా? మార్తా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీ మాటలు దేవుని ఆయాసపరుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో క్రైస్తవ దేవుని పిల్లలారా, మీరు కూడా మీ మాటలు దేవుని గాయపరుస్తున్నాయేమో, దేవునికి ఆయాసం. వాళ్ళు అనుకుంటున్నారంట, ఇశ్రాయేలీయులు, చాలే యెహోవా దృష్టికి దుర్మార్గులే మంచి. ఏమంటే దేవుని దృష్టికి దుర్మార్గులు మంచోళ్ళా? అది ఎక్కడన్నా ఉందా మాటలు? ఆ వచనాలకి, ఆ బైబిల్ ఆ పదాలు ఏమైనా ఉన్నాయా? కానీ మనం అనుకుంటున్నాం ఒక్కొక్కసారి వారి అందే ఆయన ఏంటండి, దుర్మార్గులు సంతోషపడతాడా? దుర్మార్గ విషయంలో సంతోషపడితే దుష్టుడు మరణము నొందుట చేత నాకు సంతోషం కలుగునా అని ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఎందుకు ప్రశ్నిస్తాడండి? నువ్వు అనుకుంటున్నావు న్యాయకర్త అయిన దేవుడు ఏమాయనో? నీ మాటలు, నీ ప్రయాణము, నీ చేర్చుకోవడం, నువ్వు కూర్చోవడం, నీవు వినడం, ఏం వింటున్నావు నువ్వు? ఆయన యేసయ్య బోధ వింటున్నావా? కల్పనా కథలు వింటున్నావా? అక్కర్లేని విషయాలు వింటున్నావా? ఎవడు ముసలమ్మ ముచ్చట్లు వింటున్నావా? ఏమి వినిచున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చాలా ప్రమాదకరమైనది ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు? మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్నావు అని ప్రభు చెప్తూ అంటున్నాడు. అక్కడ చక్కని మాట ఏమన్నాడంటే, అవసరమైనవి ఒకటే. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అవసరమైనది ఒక్కటే అని భాషాంతరము, లేకపోతే ఏమన్నారండి, ప్రాచీన పత్రులలో ఏముందంట, అవసరమైనవి కొన్ని. ఈరోజున ప్రాముఖ్యమైన విషయం ఏమి చెప్పాలని ఆశపడుతున్నానండి నేను. అవసరమైనది ఏమిటి? ప్రభు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడో చూడండి. చిన్ని వచనాల్లో ఎక్కడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని కోరుకున్నది. ఉత్తిది కాదు, ఉత్తి అయిపోయింది కాదు, ఉత్తిది కాదు, ఉత్తమమైనది కోరుకునేను. ద బెటర్, బెస్ట్. ఏమంటే ఏదైనా ఒక మార్కెట్కి వెళ్తే మనం ఎంత శ్రేష్టమైన దానిని మనం ఎన్నుకుంటామంటే ఉత్తమమైనది. ఒక దైవచనుడికి ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఉత్తమమైనదే పెట్టాలనుకుంటాం కదా. దేవుడు కూడా ఉత్తముడు కదండి. ఆ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అవును, ఆయన ఉత్తమమైన వాటినే మనకు అనుగ్రహించాడు. ఎంత శ్రేష్టమైనది మనకు అనుగ్రహించాడు. ఉత్తమమైన వాడు గనుక
మనకి ఉత్తమమైన దానినే మనకి అనుగ్రహించాడు, ఉత్తమమైనదే మనకి బోధించాడు. మనము ఉత్తమమైన దానినే మనము కోరుకోవాలి. అర్థమైందండి? అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మరలా ఆయన ఉత్తముడు, మనకి ఉత్తమమైన దానినే అనుగ్రహించాడు, మనకి ఉత్తమమైన దానినే బోధించాడు. మనము ఉత్తమమైనదే కోరుకోవాలి. యెహోవా ఉత్తముడు, ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు. ఏమండి? ఉత్తముడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెబుతున్నానన్నాడు ఒక గ్రంథంలో, మీకా గ్రంథంలో. అయితే ఇప్పుడు మరియా ఉత్తమమైనది కోరుకుంది అని ప్రభు చెప్తూ, అంటే నేను ఈరోజు మీకు మరొక ప్రశ్న, నీ కోరిక ఏమిటి? ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది నువ్వు దేన్ని ఏర్పాటు చేసుకున్నావు? పనికి మాలిన దానిని ఏర్పాటు చేసుకున్నావు గానా? అక్కర్లేని దానిని ఏర్పాటు చేసుకున్నావు గానా? అనవసరమైన దానిని ఏర్పాటు చేసుకున్నావు కనుక ఏది ఏర్పాటు చేసుకున్నావు అని అడుగుతుంది బైబిల్. ప్రభు నర్మ గర్భముగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులారా? ఎవరితో ప్రయాణం? యేసయ్యతోనే నీ ప్రయాణం? అవును, నా జీవితం యేసయ్యతో ప్రయాణం సాగుతుంది. ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం, పాపం నుంచి బయటకు వచ్చాం, యేసయ్యతో ప్రయాణం చేద్దాం. పరలోకము చేరు వరకు, గమ్యము చేరు వరకు, నిత్యత్వం చేరుకునే వరకు. వెనక్కి చూడొద్దు, ఆగిపోవద్దు, పారిపోవద్దు, ముందుకు వెళ్ళిపోదాం, గమ్యాన్ని చేరుకుందాం. కష్టమైన నష్టమైన యూదులు విలేస్తారని తెలిసినప్పటికీ కూడా యేసయ్యనే చేర్చు. అవును, ఈ జీవితంలో ఎన్ని సమస్యాత్మకమైన పరిస్థితులను నీ ఎదురుగుండా కనబడినా ప్రభువుని మాత్రం చేర్చుకొని హృదయములో. పాపాన్ని చేర్చుకోవద్దు, పదిలముగా యేసయ్యని హృదయంలో చేర్చుకో. ఆయనతోనే గడుపు, సహవాసం. ఆయన పాదాల దగ్గర కూర్చో. యేసయ్య, నీ పాద సన్నిధిలో కూర్చుంటానయ్యా, నీ పాద సేవ చేసుకుంటానయ్యా. ఆయన దగ్గర కూర్చో, ఆయన మాటలే విను. నీ మాటలతో ఒకవేళ ఆయనను బాధ పెట్టుకో. ఆయన మాటలు వింటూ నీ నోటిని అదుపులో పెట్టుకుని, నీ నాలుకను భద్రంగా కాపాడుకోమని చెప్పింది సామెతల గ్రంథంలో. ప్రకృతి చక్రాన్ని తగలబెట్టే ఈ నాలుకను భద్రం చేసుకోండి అని చెప్పలేదా యాకోబు భక్తుడు? కాబట్టి స్నేహితులారా, ఏం మాట్లాడుతున్నా? ఏమి ఏర్పాటు చేసుకున్నా? ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోండి. ఇక మరొక ప్రశ్న, అవసరమైనవి ఏమిటి? ప్రభు ఎంత చక్కటి ప్రశ్నలతో కూడిన దైవ సందేశం అండి ఇది. అవసరమైనది ఏమిటి? నా ప్రియ దేవుని సంఘమా, అవసరమైనవి కొన్ని. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అవసరమైనది కొనుక్కోలేకపోతున్నారు, అనవసరమైనది మాత్రం టన్నుల కొద్దీ వాళ్ళ దగ్గర ఉంటుందండి. అనవసరమైన వస్తువులు చాలా కనబడతాయి. అవసరమైనది ఉందా నీకు? ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో నుంచి ఒక విషయం క్రైస్తవునికి, ఈ చివరి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవునికి అత్యవసరమైనది ఏమిటి? ఇది మనము నేర్చుకుని 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. క్రైస్తవునికి అవసరమైనది ఏమిటి? ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనుల చేత తొందరపడుతున్నావు. ఏమిటి నీ తొందర? ఏమిటి నీ తొందర? ఎందుకు తొందరపడుతున్నావు? హడావిడి బ్యాచ్ ఒకటి ఉంటుందండి. కొంత సంఘాల్లో కూడా
తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బ్యాచ్. వాక్యానికి విరోధంగా ఉన్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలు తొందరపాటుతో తీసుకుని బాధపడే పరిస్థితి వద్దు. తొందరపడొద్దు. సంసోను తొందరపడే కదండి డెలీలా తన భార్యకు రహస్యం అంతా చెప్పేశాడు, విప్పుడు కథ వేశాడట. ఆవిడో తొందర పెడుతుందంట, చెప్పేశాడండి. అనుభవం రాలేదు ఆయనకి. రే, నా తొందరపాటు వలన విప్పుడు కథకు చెప్పేశాను, కాస్త జాగ్రత్త పడదామన్న ఆలోచన, అనుభవం రాలేదు. మరలా ఢిల్లీలో ఒడిలో నిద్రపోతున్నప్పుడు ఆయన మాటల చేత అనుదినము తొందర పెట్టిందంట. ఆ తొందరలో అతడు చెప్పకూడని దైవ సంబంధమైన రహస్యమంతా ఆమె చెవిలో వేశాడు. బలము ఎలా పోతాదో తెలియపరిచాడు. తొందర తొందర, నీ తొందర ఏమిటి? ఇక ఆఖరి ప్రశ్నకు సమాధానం మనము ఒక ప్రత్యేకమైనటువంటి బైబిల్ గ్రంథంలోంచి ప్రత్యేకంగా చూద్దాం. ఏమిటి అవసరమైనది ఏమిటి? వింటున్నారా క్రైస్తవ సోదరి సోదరులారా? ఈ చివరి కాలంలో ప్రతి క్రైస్తవునికి అవసరమైనది ఒకటి ఉంది. ఆ అత్యవసరమైనది ఏమిటో అది క్రైస్తవ జీవితానికి ఒక గుండె లాంటిది అని నేను భావిస్తున్నానండి. ప్రతి వస్తువుకి ఒక హెడ్ ఉంటుందండి, హెడ్, తలకాయ. క్రైస్తవ జీవితానికి కూడా ఒక గుండె లాంటిది, ఒక తల లాంటిది ఒకటి ఉంది. అదే అవసరము. అది లేకుండా ప్రయాణం సాగదు. అది లేకుండా నీ ఇన్ని ప్రశ్నలు కనబడుతున్నాయే, అన్ని ప్రశ్నలకు సమాధానం అదే అవసరమైనది. ఏమిటి క్రైస్తవునికి అవసరమైనది ఏమిటి? ఈరోజు ఆ చిన్ని వచనాన్ని మనము చదువుకుని మన ధ్యానంలో దేవుని కృప కోసం, ప్రభువా ఈ అవసరమైనది నాకు కూడా దయచేయమని నాతో మీరందరూ ప్రార్థన చేయాలని ఆశ. చేస్తారా? ప్రభు మన ప్రార్థన విని మనకు అవసరమైనది అనుగ్రహించునుగాక. ఇప్పుడు ఆకలేసిన వ్యక్తికి ఆహారం అవసరం. ఏమంటారు మీరు? ఒక రాయి అతని చేతిలో పెట్టి, రాయ్ ఈ రాయి రొట్టె ఇలా నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటే రాయిచ్చుకుని చెద్దకొడతాడు మనల్ని. అపవాదు చేసే పదే అదే కదండి. వేదనతో ఉపవాసం ఉండే ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత, ఉపవాస ప్రార్థన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మని త్రోసుకుని ప్రోగా ప్రార్థన చేసే 40 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత అండి అపవాదు రివ్వున వచ్చి రాయిని రొట్టెగా చేసుకుని తినవయ్యా, ఆకలితో నకనకలాడిపోతావేంది అంట. అవసరం. ఈ రోజున మరలా చెప్తున్నానండి, క్రైస్తవునికి ఏది అవసరమో దానిని ప్రక్కనెడుతున్నారో, అనవసరమైన దానిని మాత్రం టన్నుల కొద్దీ వాళ్ళ దగ్గర ఉంటుంది. టన్నుల కొద్దీ. ఈ రోజున క్రైస్తవునికి అవసరమైనది ఏమిటో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటి అవసరమైనదేమి? ఇన్ని ప్రశ్నలకు వింటున్నారా? నువ్వెవరితో ప్రయాణం చేయాలో, ఎవరిని చేర్చుకోవాలో, ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలో, ఎవరి మాటలు వినాలో, ఏమండి ఏమి మాట్లాడాలో, ఏది ఉత్తమమైనదో వింటున్నారండి? నువ్వు ఏది ఏర్పాటు చేసుకోవాలో, ఈ అన్నిటికీ కూడా ఒకటి అవసరమైనది ఒకటి ఉంది. చదివేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు గారు సంఘానికి రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం అండి. 10:36 వచనం.
చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు క్రైస్తవులారా మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటి అవసరం అటండి? ఏమిటి అవసరం? మరొకసారి చదువుతారా వచనాన్ని? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానములు పొందునట్లుగా మనందరికీ, మీకు, నాకు, ఇక్కడ కూర్చున్న వారికి, వాక్యం ఎంతమైందైతే వింటున్నారో వారికి అందరికీ కూడా ఏమిటంటే అవసరం? ఓరిమి అవసరం, ఓర్పు అవసరము, ఓపిక అవసరము. నువ్వు ఓర్చుకునే ఆ యొక్క పరిస్థితి వస్తే, ఓర్పు ఉంటే ప్రయాణం సవ్యంగా చేయగలుగుతావు. చాలామందికి ఓర్పు చాలా తక్కువ అండి. చాలా తక్కువ ఓపిక. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పరుగెత్తుదాము. 12:1 పౌలు గారు ఊరికే చెప్పలేదు, ఓపిక. మంచి నేలలో పడినటువంటి ఆ విత్తనములు నూరంతలుగా ఫలించడానికి కారణం ఓపిక. క్రైస్తవ స్నేహితులారా, ఈరోజు మనకు అవసరమైనది ఏమిటంటే ఓపిక, ఓరిమి అవసరము, ఓరిమి, ఓర్పు. అవసరమైనది ఇది కలిగి ఉన్నామా? ఓర్పు లేదు, కానీ కోపం మాత్రం టన్నుల కొద్దీ మనకుందండి. ప్రభు కృపలో ఈ కోపమును దేవుడే తీసివేయునుగాక. ఆమెన్ అంటలేదు మీరు? ఆమెన్. ఓపిక, ఓర్పు. ఈ చివరి కాలంలో ప్రతి క్రైస్తవునికి, ప్రతి దైవజనుడికి శ్రమ, శోధన, కష్టము, బాధ, అవమాన, నిందలు వచ్చినప్పుడు మాత్రమే కాక సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఓరిమి కావాలండి. కొన్నిసార్లు సంతోషంలో తప్పులు చేసేవాళ్ళు లేకపోలేదండి. సంఘము లేనప్పుడు ఓర్పు ఎంత ఉన్నదో, సంఘము అభివృద్ధి చెందినప్పుడు కూడా అదే ఓర్పు ఉండాలి నీకు. నీ కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రయాణించిన రోజుల్లో ఎంతో ఓర్పుతో సహించా. సర్వ సుఖాలు వచ్చినప్పుడు కూడా ఓర్పు అవసరం. ఎందుకో తెలుసా? అన్నీ కలిగిన తర్వాత కూడా దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓర్పు ఉందా? సంఘము ఎవరు ఒక 10 మంది ఉన్నప్పుడు నువ్వు ఎంత ఓర్పుతో ఉన్నావో, 1000 మంది వచ్చినా అంతే ఓర్పు ఉండాలి. ఒక 500 మంది కనబడేటప్పటికి పాస్టర్ గారికి కళ్ళు నెత్తికెళ్ళిపోయండి. సోదరులారా, ఓరిమి అవసరం. మీ మనసులో ఈ మాటను పదిలంగా రాసుకోండి. మనము వాగ్దానములు పొందడానికి ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానానికి స్వతంత్రులు అవ్వడానికి ఓరిమి అవసరం. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, అవసరమైనది ఎన్నుకుంది. అదేంటో చెప్పండి. ఆమె సంగతి ప్రక్కన పెడదాం. ఈ రోజున క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్న విశ్వాసులారా, మీకు ఓర్పు ఉందా? ఓరిమి అవసరము. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, ప్రాణ స్నేహితులే నిన్ను బాధ పెట్టే పరిస్థితిలో ఓరిమి ఉందా? మా జీవితంలో కూడా భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తూ ఓర్చుకున్నాం. ప్రభువా, బైబిల్ చెప్తుందండి, ఓర్పు వలన
మీ ప్రాణాలను మీరు దక్కించుకుంటారని ఉంది. దేవుడు అద్భుతమైన మాట. ఓర్పు వల్ల మీ ప్రాణాలు దక్కించుకోగలరు. ఇప్పుడు ఆకలేసినంత మాత్రం చేత పచ్చి కాయని పగలగొడితే పండవుతుందా? వేమన గారు ఒక పద్యంలో ప్రశ్నించాడండి. ఆకలేసేస్తుందంటే ఈయనకి ఓర్చుకోలేకపోతున్నాడో, సహించలేకపోతున్నాడో, అయ్యో ఆకలి, అయ్యో ఆకలి. ఒక పచ్చికాయ దొరికిందండి ఆయనకి. కోపముతో, ఆకలి కోపముతో ఉన్నాడేమో, పట్టుకుని పట్టమని పగలగొట్టాడంట. పండు అయిపోద్దా? అది అవ్వాలంటే కొంచెం, ఆ ఫలము పండాలంటే కొంచెం ఓర్పు అవసరం. మీ ప్రాణములు దక్కించుకోవాలంటే ఓర్పు అవసరం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుద్ది. బైబిల్ చెప్పిన సత్యాలండి ఇవి. బైబిల్ చెప్పిన అద్భుతమైనటువంటి సత్యం ఇది. కాబట్టి ఓర్పు కలిగి ఉందా? ఓర్పు మనకి అవసరం. ఓరిమి కలిగి ఉందా? ఏమండి, అబ్రహాము ఓర్చుకోలేదా? దేవుని మాట మీద ప్రయాణం చేస్తున్నాడండి. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అక్కడికి ప్రయాణం సాగుతుందండి. ఈ ప్రయాణం సాగుతున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి విపత్తు. తన భార్యను ఫరో ఓర్చుకున్నాడు. అందుకు అతని కోసం బైబిల్ ఉన్న దేవుని మాటను నమ్మి అతడు ఓర్పుతో దేవుని మాటను నమ్మాడు. దేవుని మాటను ఓర్పుతో సహించాడు. ఓరిమి అవసరం. గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఉండడానికి ఓరిమి అవసరం. ఈ రోజున ఓర్పు లేక, ఓర్చుకోలేక రోడ్డెక్కుతున్నటువంటి సైనికులు కనబడుతున్న క్రైస్తవులారా, మనము సిలువ సైనికులం, క్రీస్తు సైనికులం. కాస్త ఓర్చుకుందాం. యోసేపు ఓర్చుకున్నాడని చెప్తావు నువ్వు. షడ్రక్ మేషక్ ఓర్చుకున్నారు, దానియేలు ఓర్చుకున్నాడు, దావీదు ఓర్చుకున్నాడు. బాబు ఎంత ఓరిమండి ఆయనకి. శత్రువు దొరికినప్పటికీ కూడా ఓరిమేనా? మరి ఇన్ని చెప్పిన నీకెంత ఉందో ఓర్పు, ఓరిమి అవసరం. ఆఖరిగా ఒక్క మాట చూద్దాం. యాకోబు పత్రిక 1:2. యాకోబు పత్రిక 1:2. యాకోబు పత్రిక 1:2 అండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆనందంగా. ఓర్పు ఏం పుట్టిస్తుందటండి? ఆ పరీక్ష ఓర్పు పుట్టించును. పరీక్షల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఆ పరీక్ష వల్ల మనకి ఏమవుతుందంటే ఓర్పు వస్తే ఆ ఓర్పటండి నానా శోధనలో పడినప్పటికీ కూడా మహా ఆనందంగా కనిపిస్తుందట. మహా ఆనందమని ఎంచుకోండి అంటున్నాడండి దైవవచనుడు. కాబట్టి ఈ రోజున అవసరమైనది ఏమిటి? కొన్ని ప్రశ్నలు ఉంచానే, కొన్ని ప్రశ్నలు ధారాపాతంగా ప్రభు అడుగుతున్నాడు. ప్రభు ప్రశ్న సరైన సమాధానం. ఎవరితో ప్రయాణం, ఎవరిని చేర్చుకున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం వింటున్నావు, ఏమి ఏర్పాటు చేసుకున్నావు, అవసరమైనది ఏమిటి, నీ చింత ఏమిటి? అవంటారు మార్తమ్మ, నీ చింత లేదు. అవును, నీ చింత ఏమిటి? లోక సంబంధంగా అవి లేవని చింత, దైవికమైన చింత. ఏ చింత కానీ? నా ప్రియ క్రైస్తవ స్నేహితులారా, ఈ పూట ప్రభు నేర్పుతున్న అత్యద్భుతమైనటువంటి అవసరమైనటువంటి మాట ఏమిటంటే ఓరిమి అవసరం. ప్రభువా, నాకు ఓరిమి కావాలని ప్రార్థించండి. ఓరిమి అత్యవసరం అండి. గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా
ఓర్పు వలన ప్రాణాన్ని దక్కించుకునేలా ఓర్పుతో శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకోగలం. అలాంటి ఓర్పు, క్రీస్తుకున్న ఓర్పు, క్రీస్తుకున్న ఓరిమి మనము కలిగి ప్రభు రాకడ కొరకు సాగిపోదాం. అలాంటి ఓర్పు, ఓరిమి అవసరంగా కలిగి ఓర్పుతో సహిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా సాగి ఆయన బాటలో నడుద్దాం. దేవుడు అలాంటి కృప మనకి దయచేయునుగాక. తలలో ఉంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో నేను సేవకుని ద్వారా మాట్లాడి మాకు కావలసిన చిన్ని ఆత్మీయ సందేశం అందించావు. వందనాలు. ఈ మాటలు అందరిలో ఫలింపచ్చు. అందరూ ఈ మాటలు విని ఆశీర్వదించబడి దీవించబడే కృప దయచి మాకు ఏది అవసరమో అది మేము కలిగి నీ రాకడకు జీవించి, నీ రాకడ వరకు జీవించి మహిమలో నీతో ఉండే ధన్యకరమైన కృప మాకు ఇవ్వమని, మమ్ములను, మా కుటుంబాలను, మా ప్రాంతాన్ని, నాయన మా దేశాన్ని, మా గ్రామాలను, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని అనుదినము కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించుచున్నాము. ఆమేన్.